ప్లేట్లో వేసుకున్నట్లయితే అలా జారిపోతుంది, నోట్లో పెట్టుకున్నట్లయితే వెన్నలాగా కరిగిపోతుంది. అదేంటనుకుంటున్నారా? బొంబాయి రవ్వ ఉప్మా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే పప్పుల పొడి అలాగే ఊరగాయతో సర్వ్ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. గరికపాటి గారు చెప్పినట్లు దీన్ని ఉప్మాలాగానే తినాలి, నానాకు కూరగాయలన్నీ వేసి దాన్ని ఉప్మా అనరు, చెప్మా అంటారు అన్నట్లుందనమాట. నేనైతే ఒక హాస్పిటల్లో తిన్నాను. ఎక్కువ ఎటువంటి ఫ్లేవర్స్ ఏం వాడకుండా ఇదే విధంగా చేశారు. నేను అదే విధంగా మీకు చేసి చూపిస్తున్నాను అన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. చాలా మటుకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఓకేనా? నేను స్టవ్ మీద బాండి అయితే పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్క అనమాట. 1 ఇంచు వరకు అల్లం ముక్క వేసుకొని చిన్నగా తరుక్కుంటే సరిపోతుంది. తర్వాత బొంబాయి రవ్వ 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 కప్పు అయితే సరిపోతుంది నా వరకు, ఒక్క మనిషికి అయితే సరిపోతుంది. దీన్ని కూడా లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత నేను కప్పు చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పులో నేను 1/2 తీసుకున్నాను బొంబాయి రవ్వకి. 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకొని పక్కన స్టవ్ మీద నీళ్లు కాంచుకొని ఆ నీళ్ళని వేసుకుంటున్నాను అన్నమాట. దీన్ని కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది, జారుగా తయారవుతుంది. ఇంకా మీరు గట్టిగా కావాలనుకుంటే కొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే గట్టిగా అవుతుంది. దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.